హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో అస్సాం ఖాదీ శారీస్ చూడబోతున్నారండి. ఇవన్నీ కూడా జామ్దాని వీవింగ్తో ఉంటాయండి. ప్యూర్ కాటన్, 120 కౌంట్, రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీలో. కొన్నిటికి హ్యాండ్స్ దగ్గర చిన్న జామ్దాని వీవ్ ఉంటుంది, కొన్ని కంప్లీట్ ప్లెయిన్ ఉంటాయి. చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా, లైట్ వెయిట్గా ఉంటాయండి. వన్ బై వన్ చూసేద్దాం. లైట్ రత్నావళి బ్లూ మీద వైట్తోనూ అండ్ డార్క్ బ్లూతోనూ జామ్దాని వీవింగ్ వచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళులో ఇట్లా 3 బంచెస్ లాగా ఇచ్చారు. 4 ఎడ్జ్లో లైన్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ టాజిల్స్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి అలా ఉంటుందండి. చూసారా, జామ్దాని బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అన్నట్టే ఉంటుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకొంచెం పలచగా ఉంటాయి బుటాలు. 2 రకాల థ్రెడ్ వీవ్స్తోను కాంట్రాస్ట్ లాగా బ్లూ దానికి వైట్కి బ్లూ అలా ఇచ్చారు మధ్యలో అంతా. చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, పొందూరు ఖాదీకి వీటికి ఎలాంటి సంబంధం లేదు, ఇది తెలుగు స్టేట్స్లో తయారవ్వదు అని చెప్పి. మళ్ళీ నన్ను వాట్సాప్లో ఇది పొందూరు ఖాదీ అని అడుగుతున్నారు. నేను చూపించేది ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ ఏదో అది మాత్రమే పేరు చెప్తానండి. నేను సేల్ చేసుకోవడానికి ఏదో ఒక పేరు అయితే నేను చెప్పను. కాబట్టి ఇది నన్ను మళ్ళీ అడగొద్దు. ఎందుకంటే పొందూరు ఖాదీ కానే కాదు, పొందూరు ఖాదీ చాలా చీరలు మన ఛానల్లో చూపిస్తున్నాము, వాటికి వీటికి సంబంధం లేదు. కానీ ఇది కూడా హ్యాండ్లూమే, చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. మంచి రెస్పాన్స్ ఉంది ఈ శారీస్కి కూడా. పొందూరు ఖాదీ గురించి చాలామందికి తెలుసు కాబట్టి అవి ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఇవి ఇప్పుడిప్పుడే వెళ్తున్నాయి, అందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి అన్నమాట. నాకు తెలిసి మార్కెట్లో కూడా మనమే ఫస్ట్ చూపించి ఉండొచ్చు, నాకున్న అవగాహన ప్రకారం. మనం 1 ఇయర్ పైనుంచి కూడా ఇవి సేల్ చేస్తున్నామండి. లైట్ గ్రే కలర్ అండి. గ్రే కలర్ పళ్ళులో 2 చెట్లు ఇలా వచ్చాయి. పైన అయితే బర్డ్స్, బ్లాక్, ఎల్లో, గ్రీన్ ఈ కాంబినేషన్లో అయితే వీవింగ్ ఉందండి. పళ్ళు ఎడ్జ్లో వచ్చేసి లైన్స్, అదిగోండి బ్యూటిఫుల్ టాజిల్స్. బ్లౌజ్ అండి. ఇవి చీరలు పన్నా చాలా బాగుంటుందండి. అలాగే శారీ కూడా చాలా పెద్దగా వస్తుంది, మంచిగా కుచ్చిళ్ళు వస్తాయి, చాలా బాగుంటాయి ఇవి చీరలు. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా కుచ్చిళ్ళలోకి వెళ్ళే కొద్దీ ఈ బుటాలు పల్చగా ఉంటాయి. రెడ్, బ్లాక్, గ్రీన్, ఎల్లో ఈ 4 కలర్స్లోనూ బుటాలు ఇచ్చారు. ఖాకీ బ్రౌన్ అండి. ఎంత క్లాస్గా ఉందంటే అంత క్లాస్గా ఉంది చీర అయితే. ఖాకీ బ్రౌన్ పైన రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇట్లా 3 చెట్లులాగా పళ్ళులు వచ్చాయండి. ఎడ్జ్లో లైన్స్, ఆ తర్వాత బ్యూటిఫుల్ టాజిల్స్. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. బోర్డర్స్ కూడా ఈ శారీస్ కండి మ్యాక్సిమం ఒక 1 ఇంచ్ అట్లా లైట్ బ్రౌన్ కలర్లో అట్లా ప్లెయిన్ బోర్డర్లే వస్తాయి. రెడ్ అండ్ బ్లాక్ బుటాలండి. ఇది పళ్ళు దగ్గరలో కదా ఒత్తుగా ఉంటాయి, కుచ్చిళ్ళ దగ్గరకు వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా వస్తాయి. గ్రీన్ కలర్ అండి. ఒకలాంటి అంటే రెగ్యులర్ ప్యారెట్ గ్రీను అలా కాకుండా ఒకలాంటి గ్రీన్ కలరు. పళ్ళులో ఇట్లా 4 బంచెస్ లాగా వచ్చాయి. ఇక్కడేమో లైన్స్, ఎడ్జ్లో టాజిల్స్, అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బుటాలు వచ్చేసి పళ్ళు దగ్గరలో ఇలా ఒత్తుగా ఉంటాయండి, కుచ్చిళ్ళ దగ్గరికి వెళ్ళే కొద్దీ దూరంగా వస్తాయి. ఇక్కడ క్రీమ్ అండ్ వైట్ కాంబినేషన్లో బుటాలు వచ్చాయి. బోర్డర్ వచ్చేసి కొంచెం డార్క్ బిస్కెట్ కలర్ విత్ గ్రీన్ కలనేతలో ఒక 1 ఇంచ్ బోర్డర్ వచ్చిందండి. గ్రే కలర్ అండి. ఇదిగోండి పళ్ళులో అలా ఒక పూల కుండీలాగా వస్తుంది. శారీ అంతా కూడా వైట్ బుటాలు ఉంటాయండి, మంచి గ్రే షేడు. పళ్ళులోనేమో కొంచెం రస్ట్ కలర్ లాంటి కలర్ కూడా యాడ్ అయింది. టాజిల్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో, చీర వేయగానే బాగా సెట్ అయ్యాయి, నీట్గా కనిపిస్తున్నాయి. ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బోర్డర్ ఉంటుందండి. లైట్ బ్రౌన్ కలర్. శారీ అంతా బుటాలు ఇలాగే ఉంటాయి.
లోపలికి వెళ్ళాకేమో కొద్దిగా పల్చగా ఉంటాయండి, దూరంగా ఉంటాయి. ఇదిగోండి బ్లౌజు. కొన్నిటికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి కంప్లీట్గా, ఓన్లీ ఈ బార్డర్ తప్ప ఏమీ ఉండదు. కొన్నిటికేమో ఇలా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది, కొన్ని ఏమో శారీలో వచ్చిన బుటాలే రన్నింగ్గా కంటిన్యూషన్ వస్తాయి. ఎలాగో మనం రకరకాల బ్లౌజులు పేరప్ చేసుకుంటాం కాబట్టి ఈ బ్లౌజ్ తీయకపోయినా పర్వాలేదు. కాకపోతే బాగా హైటు పర్సనాలిటీ ఉంటే ఉంచుకోండి, బ్లౌజు లేకపోతే కనుక తీసేయండి. ఎందుకంటే చీరలు హైట్ విడ్త్ అన్నీ కూడా చాలా పెద్ద చీరలు వస్తాయి ఇవి, అందుకని అసలు కుచ్చిళ్ళకు డోకా లేదు, బాగుంటాయి. ఎంత ప్లెజెంట్గా ఉందో చూసారండి చీర. స్కిన్ కలర్ పైన క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇలా ఒక పాట్ డిజైను, ఫ్లవర్ పాట్ లాగా ఇందాక చూసాం మనం ఈ డిజైన్ని వేరే చీరలో. భలే ఉంది అసలు, చాలా బాగుంది. అంటే ప్లెజెంట్ అండి, అబ్సల్యూట్లీ ప్లెజెంట్ లుక్, ఇంకా అంతే. ఇది పళ్ళు. శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. అయ్యో ఫోల్డ్ అయిపోయింది, అటు తీస్తే ఇటు ఫోల్డింగ్ పడింది. ఇదిగోండి శారీ అంతా ఇలా బుటాలు ఉంటాయి. లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా మీకు స్కిన్ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్తో ఇట్లా బోర్డరు. ఇదేమో బ్లౌజ్ హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చారు లైన్గా. చాలా చాలా బాగుందండి, ప్రశాంతమైన చీర అసలు. గ్రీన్ కలర్ అండి, ఈ డిజైన్ మనం ఇంతకుముందు ఒక కలర్లో చూసాము. గ్రీన్ కలరు, పళ్ళులో ఇట్లా వైట్ లైన్స్గా ఒక 6 లైన్స్ ఇచ్చారు. తర్వాత ఇదిగోండి ఒక కొమ్మ పైన 2 బర్డ్స్, అట్లా 3 సెట్స్ అన్నమాట, బంచెస్ లాగా ఇచ్చారండి. ఇక టాజిల్స్ అయితే ప్రతి చీరకి చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి శారీ అంతా బుటాలు ఇలా వస్తాయి. లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం పల్చగా ఉంటాయండి. లైట్ క్రీమ్ అండ్ బ్రౌన్ మిక్స్ అయిన షేడ్ లాగా బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. హ్యాండ్స్కి ఇట్లా కొంచెం జరుపుతున్నాను ఇటు, ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా ఇస్తున్నారు. ఇది క్రీమ్ కలర్తో కొంచెం మస్టర్డ్ కలర్ కలనేత అండి. బిస్కెట్ కలర్లో డార్క్ మస్టర్డ్ కలర్ దగ్గరగా ఉంటుంది, క్రీమ్ కలర్తో కలనేత. పళ్ళు చూసారా భలే డిఫరెంట్గా ఉంది కదా, ఒక చెట్టు పైన 2 పక్షులు, ఒక బేబీ బర్డ్, భలే క్యూట్గా ఉంది. అంటే లోపల చెట్టు త్వరలో నుంచి బయటకు చూస్తున్నట్టుగా సూపర్గా ఉంది. చూడండి నిజంగా అసలు ఆర్ట్ ఎంత బాగుందో. శారీ అంతా ఇదిగోండి ఈ కలర్స్లో బుటాలు ఇక్కడ దగ్గరగా ఉన్నాయి కదా, కుచ్చెళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం దూరంగా ఉంటాయి. ఏంటో అన్నిటికీ బ్రౌన్ బార్డర్ ఇచ్చారు, 1 ఇంచ్ బార్డరు. పళ్ళు అయితే ఇట్లా బాక్స్ లాగా వచ్చింది చూసారా, అదిగోండి బ్లౌజు. ఇదిగోండి పళ్ళుకి బాక్స్ లాగా గీతలతో ఇచ్చి వాటి మధ్యలో ఈ డిజైన్ ఇచ్చారు. ఇది స్కిన్ కలరు క్రీమ్ కలరు కలనేత లాగా ఉందండి. కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ కలర్కి ఈ లావెండరు, బ్లూ, లైట్ గ్రీన్ కలర్స్ చాలా చాలా బాగా సెట్ అయ్యాయండి. పళ్ళులో ఇట్లా 3 బంచెస్ లాంటి డిజైన్స్, దీన్ని ఏమంటారు ఇట్లా షేప్, చాలా బాగుంది అసలు. ఈ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇదిగోండి టాజిల్స్, బ్లౌజ్, బోర్డర్ వచ్చేసి ఒక చిన్న ఒక 1/2 ఇంచ్ లెవెండర్ కలర్ బోర్డర్ అండి. తర్వాత పైనంతా కూడా ఇలా 3 కలర్స్లో బుటాలు వచ్చాయి. పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటాయండి, ఫ్రిల్స్ దగ్గరికి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా వస్తాయి. బ్లాక్ కలర్ అండి, నాలాంటి బ్లాక్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఐ ఫీస్ట్ ఫెస్టివల్ ఎంత బాగుందో చూడండి. ఇది గ్రీన్ వైట్ ఒకలాంటి గోల్డెన్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఇట్లా బర్డ్స్ వచ్చాయి. ఇదిగోండి లైన్స్ ఎడ్జ్లో, ఆ తర్వాత కంప్లీట్ ఎడ్జ్లో వచ్చేసి బ్యూటిఫుల్ టాజిల్స్ పళ్ళు అండి. అది చీరలకి పళ్ళు కూడా అసలు పళ్ళు కూడా కాదు, పళ్ళునే చాలా అందం. ఇదిగోండి బ్లాక్ కలర్ రన్నింగ్ బ్లౌజు, క్రీమ్ కలర్ బార్డర్ వస్తుంది ఒక 1 ఇంచ్. శారీ అంతా కూడా క్రీమ్ అంటే మామూలు కోరా కలర్ క్రీమ్ కాకుండానండి ఈ ఒక డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి.
ఇంకా వీటిని ఏం చెప్పాలో కలర్ అర్థం కాక నేను క్రీమ్ అని వచ్చేస్తుంది గబుక్కుని. ఇదిగోండి 3 కలర్స్లో డైమండ్ షేప్ బుటాలు. కుచ్చిళ్ళలోకి వెళ్ళిన కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయి. బ్యూటిఫుల్గా ఉందండి నా చీర, బ్లాక్ చీర. ఇది కలర్ వచ్చేసి అటు రెడ్ కూడా కాదండి, అంటే అంత బ్రైట్గా లేదు, రెడ్ అంత బ్రైట్గా క్రీమ్ కలర్తో కలనేతగా వచ్చి చాలా క్లాసీ లుక్ ఉంది. పళ్ళులో ఇలా బర్డ్స్ ఒక స్టెమ్ మీద ఉన్నట్టుగా ఉన్నాయి. తర్వాత ఎడ్జ్లో లైన్స్, లాస్ట్లో వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ టాజిల్స్తో పళ్ళు వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ క్రీమ్ కలర్ వచ్చిన చీరలు అన్నీ కూడానండి బ్లౌజ్ ఇది వేసుకోకుండా క్రీమ్ కలర్ చికెన్ కర్రీ బ్లౌజ్ కొనుక్కొని వేసుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్ కట్టుకున్నా కూడా ట్రెండీగా చాలా అందంగా ఉంటుంది. యాక్చువల్గా బ్లౌజ్కి అయితే ఇలా హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు, కానీ నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. ఈ కలర్లో మనకి చికెన్ కర్రీ కాటన్ దొరుకుతుంది కదా, అది తీసుకొని బ్లౌజ్ కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. శారీతో కలనేతగానే ఒక 1 ఇంచ్ బోర్డరు, ఇదంతా కూడా డైమండ్ షేప్ బుటాలు వచ్చాయండి. శారీ లోపలికి వెళ్ళిన కొద్దీ పల్చగా ఉంటాయి, ఈ పళ్ళు దగ్గర మాత్రం దగ్గరగా ఉన్నాయి. గ్రీన్ విత్ క్రీమ్ కలర్, క్రీమ్ కూడా కాదు, దాదాపుగా వైట్కి దగ్గరగా అన్నట్టు కలనేతతో వచ్చిందండి. చాలా బాగుంది. ఒక పాట్లో అదే ఏమంటారు, ఫ్లవర్ వాజ్ లాగా అలా వచ్చింది. ఈ డిజైన్ మనం ఇంతకు ముందు కూడా కొన్ని కలర్స్ చేసాము. ఇదిగోండి టాజిల్స్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ బుటాలు ఉంటాయండి డైమండ్ షేప్లో, చిన్న వైట్ బుటాలు. ఇక్కడ ఒత్తుగా ఉన్నాయి కదా, లోపల కుచ్చెళ్ళ దగ్గరికి వెళ్ళే కొద్దీ కొంచెం పల్చగా ఉంటాయి. అలాగే ఇది లైట్ కలర్తో ఈ గ్రీన్ మిక్స్ అయిన, అంటే ఇక్కడ కూడా కలనేతేనండి, కానీ ఇక్కడ వచ్చేసి క్రీమ్ కలర్ లాంటిది డామినేట్ చేసేలాగా ఒక 1 ఇంచ్ బోర్డర్. చాలా బాగుంది ఈ కలర్ కూడా. కాకి బ్రౌన్ అండి, కలరు చాలా బాగుంటుంది ఈ షేడ్ కూడా. అలాగే ఈ బర్డ్స్ చూసారా, 4 చిలకలు కొమ్మ మీద కూర్చున్నట్టుగా పళ్ళులు అలా ఇచ్చారు. మధ్యలో అంతా కూడా క్రీమ్ కలర్తో వీవింగ్ బుటా. బోర్డరు ఈ కాకి బ్రౌన్లోనే ఇంకొంచెం షేడ్ మారుతూ ఇక్కడ ప్లెయిన్ బోర్డర్ 1 ఇంచ్ వస్తుంది. ఇది బ్యూటిఫుల్ టాజిల్స్. బ్లౌజ్ అండి. బుటాలు అయితే ఈ పళ్ళు దగ్గరలో కొంచెం ఒత్తుగా ఉంటాయండి. ఒక చీరకు చూపిస్తాను లోపల ఎంత డిస్టెన్స్లో వస్తాయి అనేది. అంటే అన్నీ ఇలా ఉంటాయని కాదు, కానీ కొన్ని చీరలు మ్యాక్సిమం మరీ దూరంగా అయితే ఏ చీరకి ఉండవండి. మనం ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు దగ్గరగా కనిపిస్తే చాలా బాగుంటుంది. బ్లాక్ని ఇష్టపడి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వైట్ క్రీము కూడా ఇష్టపడతారండి. నాకైతే అలా ఆ 3 ఇష్టం. ఇదిగోండి కోరా కలర్లో కొంచెం లైట్ తేట రంగు అనమాట. అలాగే బుటాలు వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ బుటాలు, పోల్కా డాట్స్ లాగా శారీ అంతా వస్తాయి. పళ్ళులో ఒత్తుగా కుచ్చిడిలోకి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా. ఇది వచ్చేసి పళ్ళు. అసలు ఇవి చూసారా ఎంత బాగున్నాయో టాజిల్స్, నాకు పేరు కూడా రావట్లేగా వాళ్ళు. ఇదిగోండి బ్లౌజు. ఈ బ్లౌజ్ ఎలా వదిలేయండి, బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఏదైనా బ్లౌజ్ సెట్ చేసుకోండి, హైలైట్ అంటే హైలైట్ అయిపోతారు మీరే ఈ చీర కట్టుకున్నప్పుడు. చాలా చాలా బాగుంది. ఎడ్జ్లో వచ్చేసి జస్ట్ మన బొటన వేలంత వెడల్పులో బ్లాక్ బోర్డర్, ఆ పైన ఇట్లా లైన్స్ వచ్చాయి. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చీర. బ్రైట్ ఎల్లో కలర్ అండి, గ్రీన్ రెడ్ కాంబినేషన్లో ఫ్లవర్స్, బటర్ఫ్లై అలా ఒక ఆర్ట్ లాగా, ఒక వాల్ ఫ్రేమ్ లాగా అలా వచ్చిందండి. పళ్ళులో అలా 3 వచ్చాయి. ఇదిగోండి పళ్ళు ఎడ్జ్లో లైన్స్, ఇంకా ఎడ్జ్లో బ్యూటిఫుల్ టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. గ్రీన్ రెడ్ బ్లాక్ బుటాలు. ఇలా చీర అంతా పళ్ళులో దగ్గరగా కుచ్చిళ్ళలోకి వెళ్ళే కొద్దీ కొంచెం దూరంగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఈ కలర్ని అదే మళ్ళీ చెప్తున్నా కదండి, ఎలా అంటే ఈ చీరల్లో వచ్చే బార్డర్ కలర్ అలానే ఉంది. ఇది ఏంటంటే ఎలా ఒక మురికి రంగులాగా, దాన్ని అంటే క్రీమ్ కలర్లో కొంచెం మురికి రంగులాగా అట్లా అనమాట. అథెంటిక్ బోర్డర్ లాగా అయిపోయిందండి ఆ బోర్డర్ ఈ చీరలకి. చాలా చాలా బాగున్నాయి అన్నీ మాత్రం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సారీ చూసేద్దాం.
లైట్ సిల్వర్ గ్రేలో కూడా ఒక బ్లూ టోన్ లాగా కొంచెం బ్లూయిష్ గ్రే లాగా ఉందండి. ఇది వచ్చేసి మనం ఇప్పటివరకు 2-3 చీరల్లో చూసాము అదే డిజైన్, బర్డ్స్ కొమ్మల మీద ఉన్నట్టుగా ఒక స్టెమ్ పైన ఉన్నట్టుగా, ఇక్కడ ఎడ్జ్లో వచ్చి లైన్స్, ఇంకా ఎడ్జ్లో బ్యూటిఫుల్ టాజిల్స్ అండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, అదిగోండి బ్లౌజ్కి హ్యాండ్స్కి అలా బుటాలు వచ్చాయి. శారీ అంతా కూడా ఇలా డబుల్ బుటీ లాగా స్క్వేర్ బుటాలు 2 ఇట్లా ఒక దగ్గరే వచ్చినట్టుగా ఇలా వచ్చాయండి. అలాగే శారీ అంతా కూడా ఇదే బుటాలు పళ్ళు దగ్గరగా ఉంటాయి. లోపలికి వెళ్ళిన కొద్దీ కుచ్చెళ్ళ దగ్గర కొంచెం డిస్టెన్స్తో ఉంటాయండి. ఇది వచ్చేసి అస్సాం ఖాదీ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ అండి. 120 కౌంట్. చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే పొందూరు ఖాదీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ చూపించిన చీరలన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.